హలో అందరికీ. ఆంధ్రాధిపత్యం ఇంకా తెలంగాణలో ఆగనే లేదు. ఏదైతే రాజ్యాంగం అనే గ్రౌండ్స్ మీద వాళ్ళు కేసు పెట్టిరో, దేశద్రోహం కేసు పెట్టిరో, నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. ఏ రాజ్యాంగం గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారో, ఆ రాజ్యాంగం ప్రకారం మీరు ముందు ఆంధ్రాలో పాలన సాగిస్తున్నారా? ఏ రాజ్యాంగం చెప్పిందని మీరు అక్రమంగా చొరబడి ఇంట్లోకి దొంగల్లాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనలిస్టులైన జర్నలిస్టులను ఎత్తుకోబోతున్నారు? ప్రశ్నించడం తప్పవుతుందా? ఈరోజు బరాబర్ ప్రశ్నిస్తాం. మేము భారతదేశంలో ఉన్నాం, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ రాజ్యాంగము ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మాట్లాడతాం కదా. నువ్వు మాట్లాడొద్దు అని ఇంకే ముందు మీరెవరు? అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు రాజ్యాంగానికి తూట్లు పొడుచుకుంటా ఈరోజు అనని పదాన్ని అన్నాడు అని చెప్పేసి మీరు ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. మోదీకి బానిసత్వం చేసి 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 మీ నరాల్లో అదే ఇంకిండొచ్చు. అక్కడ ఆయనను ప్రసన్నం చేసుకొని ఇంకే దేశవ్యాప్తంగా ఎవరి మీద అన్న పడతాం. తెలంగాణ పక్కపొంటే ఉన్నది, తెలంగాణని దోచుకొని ఇంకే తెలంగాణని బుగ్గగాలం చేయని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా ఈజీ అని అనుకుంటున్నారేమో. ఇగో మేము ప్రొఫెషనలిస్టులం, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. కానీ ప్రజలు ఉన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన సమాజం. మాకు పెండ మీ కార్ల మీద పెండగొట్టే అవసరం లేకపోవచ్చు. కానీ మా గ్రామాల్లో ఉన్న ప్రజలు చూస్తారు ఓపిక నశిస్తే అందితే రోకలి బండి ఎత్తుకొస్తారు, కారం పొడి ఎత్తుకొస్తారు. చరిత్ర తెరిచి చూడండి. తెలంగాణ చరిత్ర మొత్తం మేము పిడికిలి బిగించే ఉన్నాం. మేము ఈరోజు జర్నలిస్టులం కాబట్టి రాజ్యాంగం అనే గ్రౌండ్స్ మీదనే ఉంటాం. మీకు అవకాశం ఇవ్వం మేము ఎక్కడా కూడా. కానీ ప్రజలు అట్లా కాదు. మీరు అధికారంతో ఊగిపోతుంటే ఇక్కడ ప్రజలు ఆకలితోనున్నారు. రోజు పని చేసుకునే వాళ్ళు. మీరు ఇట్లా చరిత్రని వక్రీకరించి వచ్చిన తెలంగాణను కూడా ఇంకా మేమే పాలిస్తాం, తెలంగాణలో ఇంకా మా భూములే ఉంటాయి, మా ఇండ్లే ఉంటాయి, మేమే ఆధిపత్యం చెలాయిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మీరు కొనుక్కుంటామంటే అది నడవని పది. ఒక ముఖ్యమంత్రిని మీరు దాసులుగా చేసుకోవచ్చేమో, తెలంగాణ ఇప్పటికీ కూడా మీకు దాసులుగానే ఉంటుందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజ్యాంగాన్ని ఒక మాట అన్నదని మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారు కదా. నిజం చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హక్కులు కాలరాయబడుతున్నాయి. దళితుల, మైనారిటీల, క్రైస్తవుల హక్కులు కాలరాయబడుతున్నాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఉండనికే ఇండ్లు లేవు. వరదలు వచ్చి పోయినప్పుడు వాళ్ళని చూసుకునే నాథుడు లేదు. మీరు ఆ ప్రామిస్లు ఈ ప్రామిస్లు చేసి అక్కడ ప్రజల్లో చిచ్చులు పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థానికులతో నేను మాట్లాడుతూ ఒక విషయం వినిపిస్తుంది. అయితే జగన్ పార్టీని లేదా బాబు పార్టీని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇక పవన్ పార్టీని ఎత్తుకున్న వాళ్ళు అందరూ మైనర్లే, 18 years ప్లస్ ఎవరు లేరు అక్కడ. కానీ ఏదో ఒక పార్టీని ఎవరు వకాల్తా పుచ్చుకొని ఉండే దీన స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీని మోయాలి, లేకుంటే సిబిఎన్ ఈ టీడీపీ పార్టీని మోయాలి, లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు. అంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్ర ప్రజలు ఉన్నారేమో, తెలంగాణ ప్రజలు లేరు. ఇక్కడ మేము ఏ పార్టీని ఫాలో అవ్వకుండా, ఏ పార్టీ జెండా కప్పుకోకుండా, జెండా ఎత్తుకోకుండా మా హక్కుల మీద మేము బతకగలుగుతాం. ఈడ రాజ్యాంగం ఉన్నది. అంతో ఇంతో ఈడ రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితి తెస్తే మా ముఖ్యమంత్రిని కూడా మేము ఎదిరిస్తాం. మా ముఖ్యమంత్రిని కూడా రోడ్డు మీదకి తెచ్చి కాన్బైరీలు ఇస్తారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు కదా. వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓట్లేసి గెలిపించారు కదా. వాళ్ళు ఇవన్నీ సహించరు. తెలంగాణ అంటేనే ఆ రానెస్ ఉంటుంది. ఆ రా అండ్ రస్టిక్గా మేము రియాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ ఏం చేయని ప్రొఫెషనలిస్ట్లను పట్టుకొని అబద్ధం వీడియో చూసి ఓపిక లేదు వీళ్ళకి. బొబ్బిలి నుంచి వచ్చిర్రు కార్ వేసుకొని, మరి వీడియో చూస్తే అయిపోతుంది కదా. ఒక 10 సెకండ్ల పంచాయతీ అది. 10 సెకండ్ల వీడియో చూసిన తర్వాత అరే అననే లేడు, ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ రాసినాం మనమే అని చెప్పేసి మీకు వస్తుంది కదా. రిటర్న్ మేము మీ మీద కేసులు పెట్టాలా అబద్ధంగా అంటుండ్రని? రాజ్యాంగం కోసం అని మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధంగా మీరు ముందరికి పోనీకే రాదా? అంటే ఒక లీగాలిటీ ఉంటుంది. లీగల్ ప్రకారంగా మీరు ముందరికి వెళ్ళాలనే కామన్ సెన్స్ లేదా మీకు? చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఫాలో అవడమే. కూటమి ప్రభుత్వం ఏది చెప్తే అదే రాజ్యాంగం మీకు. నిజానికి అక్కడ రాజ్యాంగం లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అడుగున పల్లెల నుంచి, పేటల నుంచి, చిన్న గ్రామాల నుంచి ఇళ్లల్లో కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం అరాచకాన్ని చూపిస్తుంది, కులబలుపు చూపిస్తుంది, అహంకారం చూపిస్తుంది. మీ సొంత ప్రజల మీద ముందు మీరు దృష్టి పెట్టండి. మీ రాష్ట్రాన్ని బాగుపరుచుకున్న తర్వాత అప్పుడు ఈడొచ్చి చూపియండి. మీరు ఏమన్నా అంటే ఇటుక పేర్చి నేను హైదరాబాద్ కట్టినా అంటారు. నిజాం చేసిండు. చరిత్ర చెప్తుంది. ప్రతి గోడ మీద తెలంగాణ చరిత్ర ఉంటుంది. తెలంగాణ అమరవీరుల రక్తం ఉంటుంది. మేము ఆ అమరవీరుల సాక్షిగానే ఇప్పుడు చెప్తున్నాం.
రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మీ అంత అజ్ఞానులు మూర్ఖులు ఎవరు ఉండరు. ఎందుకంటే మేము ఇదే రాజ్యాంగం గ్రౌండ్ మీద నిలబడి మాట్లాడుతున్నాం, ఇదే రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాం. మేము కూడా అబద్ధాలు చెప్పాలి, మీలాగా మేము కూడా ఫేక్ కేసులు పెట్టాలి అనే దగ్గరికి మేము దిగజారము. మేము నిజాయితీగానే ఉంటాం, మేము ప్రొఫెషనల్గానే బిహేవ్ చేస్తాం. మీరు ఒక నాయకుల్లాగా పనిచేయండి, గూండాల్లాగానో లేకపోతే రౌడీల్లాగానో ఉండకుండా మీరు ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిరో దాన్ని బట్టే పాలించండి. జై తెలంగాణ. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల సమస్యల మీద మాట్లాడితే ఏం చేస్తారంటే వీడు జర్నలిస్టు కాదు అని ఒక ముద్రేసే కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది. ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలు, ప్రశ్నించాల్సింది ప్రజా సమస్యలు తీయాల్సిందే జర్నలిస్టులు. మరి వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ శాటిలైట్ ఛానల్స్ ఏవైతున్నాయో అవి చూస్తలేవు. మేము కూడా చేసినాం, 12 ఏళ్ళు 15 ఏళ్ళు మేము కూడా శాటిలైట్ ఛానల్లో చేసినాం. అవి ఏం చేస్తే అక్కడ ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసి వచ్చిన వాళ్ళే. కానీ ఏవి కూడా శాటిలైట్ ఛానళ్ళు, పెద్ద పత్రికలు ఏవి కూడా చూపించట్లేదు. ప్రజా సమస్యలు చూస్తున్నది కూడా అంతా డిజిటల్ మీడియా, ఇప్పుడు చూసినటువంటి డిజిటల్ ఛానల్ని చూస్తూ ఉంది. సో అట్లాంటి వాళ్ళని ఎవరు ప్రజా సమస్యలుగా ప్రశ్నించినా వీడు జర్నలిస్టు కాదని చెప్పి సోషల్ మీడియాలో ప్రాపగండా చేయడం, వీళ్ళందరినీ ఒక విభజన తీసుకొచ్చి వీళ్ళు జర్నలిస్టులు కాదు అని చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. సాక్షాత్తు మన తెలంగాణ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చెప్పిండు, ఎవడు జర్నలిస్టు ఎవడు కాదు మీరు ఒక లిస్టు తయారు చేయండి, దాని ప్రకారం తీద్దాం, జర్నలిస్టు కానోని జర్నలిస్టు ముసుకేసుకొచ్చినోని బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఒక విభజన జరుగుతూ ఉన్నది. శాటిలైట్లో ఉన్న వాళ్ళే జర్నలిస్టులు, శాటిలైట్ ఛానళ్ళు కానీ పెద్ద పత్రికల్లో లేని వాళ్ళు జర్నలిస్టులు కాదు అనే ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇట్లాంటిది లేదు. శాటిలైట్ ఛానళ్ళలో అందరినీ ఉంటే జర్నలిస్ట్ అని లేదు. ప్రశ్నించగలిగే ప్రతి పౌరుడు జర్నలిస్ట్ అని రాజ్యాంగం చెప్తా ఉన్నది. రాజ్యాంగమేమో అట్లే చెప్తుంది. మరి మన ముఖ్యమంత్రి గారేమో కేవలం మీరు ఒక లిస్ట్ ఇరి, ఆ లిస్టు ఉన్న వాళ్ళే జర్నలిస్టులు కాని వాళ్ళు కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కాదు కదా జరగాల్సింది. సో ఇప్పుడు మనం వెంకట్రామరెడ్డి ఇష్యూనే మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఎంత సిల్లీ కేసు, ఎంత పొలిటికల్ వెండేటాతో నడుస్తున్నాయని మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఆయన అనని మాటను అన్నట్టుగా క్రియేట్ చేసిరు. ఎందుకోసం? ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అక్కడ ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇరికేయాలి ఎలాగైనా. వన్స్ పోలీసుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకుంటారు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న రాజ్యాంగం ఏంది? శుక్రవారం సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది హంటింగ్. చాలా కేసుల్లో చూసినాం మనం. శుక్రవారం సాయంత్రం వస్తారు, పట్టుకపోతారు. శనివారం ఆదివారం కోర్టుకు సెలవు, 2 రోజులు వాళ్ళు ఆడుకోవాల్సినంత ఆడుకుంటారు. మండే రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్కి పంపిస్తారా, బెయిల్ ఇస్తారా అనేది అప్పుడు ఆ లోపు వాళ్ళు చేయాల్సింది చేస్తారు. బెయిల్ వచ్చేలోపు అటు ఇటు వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేస్తారు. సో ఆ టార్గెట్ కానీ ఇప్పుడు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందుకే కరెక్ట్గా ఫ్రైడే రోజు వెంకట్రామరెడ్డి కోసం వచ్చారు. మరి అందులో చేసిన తప్పేంది? ఆయన ఏం అనలేదు అక్కడ. ఆయన అనని మాటను అన్నట్టుగా ఎఫ్ఐఆర్ రాయడం తప్పు. వచ్చిన పోలీసులను కూడా మనోళ్ళు క్వశ్చన్ చేస్తే మీరు పోయి కోర్టులో సవాల్ చేసుకోండి అని చెప్తున్నారు. కేసే తప్పుడు కేసు, మీరు తప్పుడు కేసు పెట్టారు అంటే కోర్టు కొమ్మంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మనం అర్థమవుతుంది ఇక్కడ. అంటే మనం కోర్టుకు వెళ్ళి కోర్టులో వాదనలు వినిపించి మనం బెయిల్ తెచ్చుకునే లోపల వాళ్ళు చేయాల్సిన కార్యం చేస్తారన్నది. సో అంటే ఒక విభజన తీసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా తొక్కేయాలి, భయపెట్టాలి అనే ఒక కార్యాచరణ క్లియర్గా నడుస్తూ ఉన్నది. సో ఇట్లా ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇది మనం ఇప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కాదు, ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో హేట్ స్పీచ్ బిల్ అనే ఒక కొత్త బిల్లు తీసుకురావడానికి మొన్న అసెంబ్లీలో విఫల ప్రయత్నం చేసింది ఇక్కడ ప్రభుత్వం. సో మనం ఇప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా ఫస్ట్ మనం దాని మీద ఒక చర్చా కార్యక్రమం పెట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వన్స్ ఆ చట్టం ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అయితే మళ్ళీ దానికి ఏమైనా సవరణలు చేస్తారా, ఇంకేం చేస్తారా, మళ్ళీ పట్టుకొచ్చినప్పుడు అది అమలు అయితే మనం ఎవరం కూడా ఉండం. ఇక్కడ ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నామో ఎవరు ఉండము. ఎందుకంటే అందులో ఉన్న క్లాజులు, అందులో ఉన్న అంశాలన్నీ అట్లా ఉన్నాయి. ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే వాడికి నచ్చకపోతే వాళ్ళు కేసు పెడతారు, పోయి మనం 3 నెలలు జైల్లో ఉండాలి, 90 డేస్ జైల్లో ఉండాలి. అన్ని నాన్ బెయిలబుల్ కేసులు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 ఏళ్ల లోపు జైలు శిక్షలు అన్నిటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపొచ్చు. వెంకట్రామరెడ్డి పెట్టిన కేసులు కూడా 7 ఏళ్ల లోపు కేసులే. కానీ ఆయన పట్టుకోపోవడానికి ప్రయత్నించారు. ఇట్లాంటి హేట్ స్పీచ్ బిల్లులు అవేవి లేనప్పుడే ఇక్కడ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్ అని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. వన్స్ ఆ బిల్లు కానీ అమల్లోకి వస్తే ఇప్పుడు సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్నది అది ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ సెషన్లోనో ఎప్పుడో దాన్ని సవరణలు చేసి తీసుకొచ్చి దాన్ని అమల్లోకి తీసుకొస్తే మనం ఎవరం కూడా క్వశ్చన్ చేయడానికి ఉంటాం. శాటిలైట్ మీడియా ఎట్లా క్వశ్చన్ చేయదు, వాళ్ళంతా కూడా ప్రభుత్వాలకు అమ్ముడు వేరు, మనందరికీ తెలుసు. సో క్వశ్చన్ చేసేది మనమే, ప్రజా సమస్యల మీద మాట్లాడేది మనమే. సో మనం ఒక మాట మాట్లాడి మనం ప్రభుత్వాన్ని నిలదీస్తే మీరు తప్పు చేస్తున్నారు, ఇక్కడ స్కామ్ జరిగింది, స్కీమ్ రాలేదని మనం మాట్లాడితే మరుక్షణం వచ్చి మనం తీసుకొని పోతారు. నాన్ బెయిలబుల్ కేసు 90 రోజులు జైల్లో పెడతారు. ఆ తర్వాత కూడా బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఆ లోపు ఇంకో 4 కేసులు బనాయిస్తారు అట్లనే. సో అట్లా 30 కస్టడీ అంటారు, అది పెరుగుతూ పోతుంది. సో మనం
ఇట్లా పక్క రాష్ట్రం నుంచి వచ్చి అన్యాయం చేసుకుపోయే కేసులతో పాటుగా మన రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం, భవిష్యత్తులో ముంచుకొస్తున్న ప్రమాదం మీద కూడా మనం ఒక కార్యాచరణ తీసుకుంటే మంచిది. ఇట్లాంటి హేట్ స్పీచ్ లాంటి బిల్లులు నిజంగానే తప్పు మాట్లాడితే తప్పు చేస్తే శిక్షించాలి, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడితే, ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేసినా కూడా కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నాలు ఆ చట్టంలో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, ఆ బిల్లులో క్లియర్గా ఉన్నాయి. సో కాబట్టి వాటి మీద కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నమస్తే, నేను ప్రవీణ్ సుంకరి. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సంయుక్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్న హోంమంత్రి శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కనుసన్నల రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ జర్నలిస్టుల మీద, ఓన్లీ తెలంగాణ జర్నలిస్టుల మీద, ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే వీళ్ళ పీక విసికి గొంతు విసికే ఈ కుట్రలు, గొంతు విసికి దాడులు అనేటివి నిరంతరాయంగా జరుగుతున్నాయి 2.5 ఏళ్ల సంది. కేవీఆర్ అనే జర్నలిస్టు ఆయన అక్కడ వాళ్ళ ఏపీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగము అనేది ఒకటి పెడితే దాన్ని ఎర్ర బుక్ రాజ్యాంగం అని మాట్లాడినందుకు దాన్ని ఉల్టా చేసి ఒక పదం, బూతు పదం అక్కడ యాడ్ చేసి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి ఇలా జైల్లో వేసి ఆయనను ఎన్కౌంటర్ చేస్తారా, జైల్లో వేస్తారా, చంపేస్తారా, ఏం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడుతున్నారు కదా, మరి ప్రజలను మోసం చేసి ప్రజలకు చేతగాని హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న మీ మీద ఏ కేసు పెట్టాలి? ప్రజాద్రోహం కేసు పెట్టాలనా? ప్రజలు పెట్టాలనా? ప్రజా కోర్టులో నిలబెట్టాలనా? ఇది మీరు చేయాల్సిన పని ఇచ్చిపెట్టి, ఏదో శాస్త్రం ఉంటుంది తెలంగాణలో చెప్తే మోటు ఉంటుంది, కానీ చేసే పని ఇచ్చిపెట్టి కోళ్ళని గెలిమికి పోయినట్టు వెనకటి ఒక ఆయన. ఈడ రేవంత్ రెడ్డి చేసే పని అట్లనే ఉంది, ఆడ చంద్రబాబు నాయుడు చేసే పని అట్లనే ఉంది. మీరు చేసే పని చక్కగా చేయరు, కోళ్ళని గెలిమే పని మీకు అవసరం లేదు. కోళ్ళు 2 గింజలు బుక్తాయి, పోతాయి. ఇలా జర్నలిస్టులు మీరు ఎందుకు పగబడుతున్నారు? మీ తప్పులను బయట పెడుతున్నారు కాబట్టి. మీరు ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో ఇవేనేదని అవి నిజాలు కాదు, అబద్ధాలని మేము చెప్తున్నాం కాబట్టి జర్నలిస్టుల మీద మీరు దాడులు చేస్తూ ఉన్నారు, జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్ళలో నూకి మా గొంతులు మూయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోరు, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఒక జర్నలిస్ట్ అనే కాదు, ప్రతి బిడ్డ ఒక పోరాట వారసత్వాన్ని కలిగి ఉంటారు. షోయబుల్లా ఖాన్ మా జర్నలిస్టులకు ఒక గొంతుకు, ఆయన మాకు ఒక ఆదర్శం. ఆయన వార్తలు రాసినందుకు చేతులు నరకేశారు, మా చేతులు నరికినా సరే మొండి చేతులతోడైనా వార్తలు రాస్తాం. మా పీక విస్తాం, మా కళ్ళతో నిజాన్ని జనాలకు చేరేస్తాం. కానీ ఈ చంద్రబాబు నాయుడుకో, ఈ రేవంత్ రెడ్డికో, ఈ పోలీసులకో, ఈ కేసులకో, ఈ జైళ్ళకో, ఈ ఎన్కౌంటర్లకో భయపడం. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణ జర్నలిస్టులం. నిజాన్ని నిర్భయంగా నిజాన్ని బయటపెట్టే, నిజాన్ని ప్రజలకు చేరేసేందుకు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ అంటేనే నిజాన్ని ప్రశ్నించడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగి అక్కడ ప్రజలకు చూపించే ప్రయత్నం చేసేవాడే జర్నలిస్టు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించే వాళ్ళే జర్నలిస్టులు. ఈరోజు జరుగుతున్నటువంటి జర్నలిస్టులమైన దమనకాండ ఏదైతే ఉందో, అంటే ఒక పోలీస్ యంత్రాంగం అనేవాళ్ళు ప్రజాప్రతినిధులకు ఎస్కార్ట్గా, కాన్వాయ్గా వచ్చేటువంటి ఆ పోలీస్ శాఖ ఒక ప్రాంతం యొక్క పరిధి దాటుతున్నప్పుడు సంబంధిత వేరే పరిధిలోకి వస్తున్నటువంటి సంబంధిత పోలీస్ యంత్రాంగానికి ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసి ఇక్కడితో మా యొక్క ఎస్కార్ట్ పని ముగుస్తుంది, మీరు ఇక్కడ నుంచి మీరు ఎస్కార్ట్ పని మీరు ప్రారంభించాలని చెప్పేసి సంబంధిత పోలీస్ శాఖలకి ఇంటిమేట్ చేసి ఆ యొక్క బాధ్యతని తిరిగి పక్క స్టేషన్కి అప్పగిస్తారు. అలాంటి యంత్రాంగంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ కేవీఆర్ ఒక ఛానల్ని స్థాపించి ప్రజా సమస్యలపైన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక రెడ్ బుక్ అనే పేరు మీద చేస్తున్నటువంటి దాని గురించి వివరణలో మాట్లాడినటువంటి వెంకరెడ్డి మాట్లాడినటువంటి దాన్ని కావాలని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వారి యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా తప్పుడు మాటల్ని పదాలని ఏర్పాటు చేసి ఇతను కావాలని ఇలా చేశాడని చెప్పేసి జర్నలిస్టు పైన ఒక అవాస్తవమైనటువంటి వీడియోని క్రియేట్ చేసి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి రావడం కాకుండా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు వాస్తవమైనటువంటి పోలీసులా కాదా ఎవరికి తెలియదు. ఎందుకంటే పోలీస్ వస్త్రధారణలో కూడా ఎవరైనా కూడా వచ్చి అతనికి కీడు తలపెట్టేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఇక్కడ మన సంబంధితమైనటువంటి పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చినట్లుంటే మన పోలీస్ వాళ్ళు మనకు తెలిసి ఉంటుంది. అంటే మనం నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీస్ వాళ్ళు కావచ్చు, సంబంధిత హయ్యర్ అఫీషియల్స్, ఉన్నతమైనటువంటి పోలీసు శాఖలో పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకందరూ తెలుస్తుంది. అంటే మన పోలీస్ స్టేషన్ మన దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళే కదా అని మనకు ఒక భద్రత వీళ్ళు కలిగిస్తారు. మనం మాట్లాడింది తప్పుడు అయినప్పుడు
మేము మాట్లాడింది తప్పు అయినప్పుడు, మేము ఏదైనా ఒక వ్యక్తి గురించి ఒక సమస్య గురించి ఎలుగెత్తి చూపించినప్పుడు మేమే మీకు పోలీస్ వారికి సహకరిస్తూ మేము వచ్చి దానికి సంబంధిత శిక్ష అనుభవించడానికి ఏ జర్నలిస్టు కూడా వెనకంజ వేయడు. ఇది పోలీసు వారు గమనించాలి. బహుశా మేబీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారేమో, ఆయన ఇక్కడ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోయి 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తెలంగాణలో జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నారో లేదో అని అనుకుంటుండు కాబోలు. బహుశా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇదే జర్నలిస్టులని కించపరిచినట్టు మాట్లాడితే జర్నలిస్టుల ఐక్యతను చాటాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జర్నలిస్టుల ఐక్యత చాటే విధంగా చెంపపెట్టు పెట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గన్ ఫౌండరీ దగ్గర, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర జర్నలిస్టులకి ఏ ఒక్క తలపెట్టే హాని చేసినా కూడా మా ఐక్యతని చాటుతూ మేమంతా ముక్త కంఠంతో ఎదురు తిరుగుతాము. రాష్ట్ర ప్రభుత్వాలని ఎదిరించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ప్రశ్నించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పులు వచ్చినప్పటికి కూడా ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రజల పక్షాన నిలబడకుండా ప్రజా ధనాన్ని కుల్లగొడుతూ ప్రజల రాష్ట్ర అస్తిత్వాన్ని కుల్లగొట్టే కార్యక్రమాలు చేసినప్పుడు జర్నలిస్టులుగా మా వంతు పాత్రని మేము కొనసాగిస్తున్నాము. మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని చూపించేది డిజిటల్ మీడియా మాత్రమే ముందుకు వస్తుంది తప్ప ఏ శాటిలైట్ కూడా వారు స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడింది మాత్రమే యథాతథంగా చూపిస్తుంది తప్ప వారిని ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితి శాటిలైట్ మీడియాలో లేదనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. డిజిటల్ మీడియాకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే మీకోసం పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియా సోదరులు సోదరీమణులందరూ కూడా వారి యొక్క ఒక్కొక్క సమస్యను ఎలుగెత్తి చూపడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం మేము గతంలో కూడా చేసినటువంటి ఎక్కడైనా కూడా ఆ యొక్క ప్రశ్నించే అనుమతులు ఉన్నాయని ప్రశ్నించడానికి పోయినా కూడా అక్కడ గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి పరిస్థితి, మా జీవితాలకు కూడా సరైనటువంటి బాధ్యత రక్షణ లేనటువంటి పరిస్థితి. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ మీడియా అందరూ మన డిజిటల్ మీడియాలో కూడా సుప్రీంకోర్టు అందించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిష్ చేయాలి. ఈ యొక్క జర్నలిస్టులకి ఈ యొక్క హక్కు ఉంది. వీరు ఇలాంటి మాట్లాడేటువంటి బాధ్యత వీరికి ఉన్నది అని చెప్పేసి తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును కూడా ప్రతి మీడియా ఛానల్లో మన డిజిటల్ మీడియాలో కూడా అది హైలైట్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఒక్కొక్క వారికి మిలియన్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, మిలియన్లో చూస్తున్నారు. ఒక్కరు లైవ్ ఇచ్చినా కూడా దాంట్లో లక్షల మంది ఆ యొక్క వీడియోను చూస్తున్నారు. మనం విశ్లేషిస్తున్నటువంటి తీరును గమనిస్తున్నారు, మనం మాట్లాడే ధోరణిని గమనిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు మనకు కల్పించినటువంటి జడ్జిమెంట్ తీర్పును కూడా మరొకసారి మనం అందరికీ తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇలాంటి చర్యలు మరొకసారి ఆ రాష్ట్రమే కావచ్చు, మన రాష్ట్రమే కావచ్చు, ఏ రాష్ట్రమైనా కూడా ఈ జర్నలిస్టుల పైన కానీ ప్రజల ధనాన్ని కూలగొట్టడం, ప్రజల పైన చేసేటువంటి అకృత్యమైనటువంటి దమనకాండకు చరమగీతం పాడతామని చెప్పేసి తెలియజేస్తూ, జై తెలంగాణ, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. నమస్తే. తెలంగాణ జర్నలిస్ట్ అనే కేవీఆర్ అన్నని అరెస్ట్ చేయడానికి అంటే గతంలో ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మళ్ళీ మొన్న రాత్రి కూడా అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఎవరు మీరు, ఏడికొచ్చారు? ఈ తెలంగాణ అసలు ఎసుడి తెలంగాణ ఒకసారి యాద్ తెచ్చుకోరు. ఈ చంద్రబాబు ప్రభుత్వం మీద ఉందిగా, సో నేను ఎట్లా ధరిమి కొట్టినా ఆ రోజు తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లా ఉరికించినామో సేమ్ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఎవరు నువ్వు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవడో పాలోడు వచ్చి మన దగ్గరకు వచ్చి మన బిడ్డని తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఈ సెకండ్ టైం మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ టైం తీసుకుపోయారు, 3rd డిగ్రీ చేసారు, మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టారు. సో మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే ఏం చేస్తారు? లోకల్ పోలీస్ అధికారులు ఏం చేస్తారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ టాప్ అంటారు కదా తెలంగాణ మొత్తంలో. సేమ్ చేస్తే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే మీరు అందరు కలిసి తొత్తులుగా ఎత్తురు వాళ్ళని. మళ్ళీ కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళందరూ ట్విట్టర్లో ట్వీట్లు కావచ్చు, మెసేజ్లు చేస్తారు, మీ తెలంగాణలోకి మా ఆంధ్రప్రదేశ్తో పని ఏముంది అని చెప్పేసి. సో మీ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర ఛానల్ ఉన్నాయి కదా, మీ 6 ఛానల్ వర్సెస్ మా 60 ఛానల్ చూసుకుందామా? అన్ని 60 ఛానల్ కలిసి పడాలా మీ మీద, ఆంధ్రప్రదేశ్ మీద? కేవలం మా దాంట్లో ఒక్క ఇద్దరు మీ మీద పడితేనే మొత్తం నారా లోకేష్ బాబు నుంచి పాయింట్లు తడిచిపోతున్నాయి. అసలు 60 ఛానల్ మీ మీద పడ్డాయి అనుకో, పాయింట్లు వేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. అర్థమవుతున్నాయి? ఈ సందర్భంగా చెప్తున్నాం. అండ్ మాకు అవసరం ఇవన్నీ ఇన్ని ఛానళ్ళు కలిసి ఒక్కోళ్ళ గురించి అంటే అర్థం చేసుకోండి. ఒకవేళ తప్పులు మాట్లాడితే బరాబర్ తల ఉంచుతాం, కానీ ఒకవేళ తప్పు మాట్లాడకుండా మేము తప్పుడు కేసులు పెడితే బరాబర్ తలకాయ తీసేస్తాం. ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరు తెలంగాణ మీద వచ్చి. మళ్ళీ అసలు మీ దగ్గర స్వేచ్ఛ ఉంది మీ ఆంధ్రప్రదేశ్లో? వీడు మాట్లాడితే వాడిని వేసుకుంటారు, వాడిని మాట్లాడితే వాళ్ళ పోలీసు వాళ్ళకి అసలు అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఇక్కడ అట్లా కాదు, బరాబర్ మాట్లాడతాం. ఇక్కడ కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య పైన మేము బరాబర్ మాట్లాడతాం.
మీతో చేత కాకపోయినందుకే కదా మా దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీ నాయకులందరూ కలిసి. మీ వైఎస్ఆర్ లాస్ట్ టైంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులు కూడా వచ్చి ప్రెస్ క్లబ్లో పెడతారు. ఆ ప్రెస్ క్లబ్ ఏడుంది? హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది. మీ మళ్ళీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని అంటే ఏడుంది రాజ్యాంగం మీ దగ్గర? మా దగ్గర ఉంది రాజ్యాంగం, దాన్ని మేము కాపాడుతున్నాం. అవసరమైతే అవసరమైతే మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా మా జర్నలిస్టులు అవసరం పడతారు మీ దగ్గరకు వచ్చి పనిచేయాలన్నా కూడా. ఎందుకంటే మీ దగ్గర అంత స్వేచ్ఛ లేదు. మన రీసెంట్గా మేము విజయనగరం కాడ ఒక ప్రోగ్రామ్కి పోతే ఆడ మీరు ఇక్కడ జర్నలిస్ట్ ఇట్లా కాదు, పోలీస్ అధికారులతో మేము మాట్లాడినప్పుడు ఆ పోలీస్ అధికారులు డైరెక్ట్ అంటారు మీరు ఇక్కడ జర్నలిస్టులు కాదు, ఒకవేళ ఆంధ్ర జర్నలిస్ట్ అయితే మాత్రం ఇంత మాట్లాడకపోయేది అని. అట్లుంటుంది మా తెలంగాణ వాళ్ళతోని. ఈ మజాక్గా ఒక్కసారి రెండుసార్లు కాదు, మా పోరాటాలు చేసే గడ్డి ఇది. అర్థమైందా? ఇంకోసారి తెలంగాణకు రావాలన్నా, తెలంగాణ గురించి మాట్లాడాలన్నా ఆలోచించారు. ఒక్కటి కాదు 10 సార్లు ఆలోచించి మాట్లాడరు. నమస్తే అందరికీ, నా పేరు జర్నలిస్ట్ స్వామి. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కేవీఆర్ అన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పగబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు మొత్తం చేసుకుంటా ఒక తెలంగాణ బిడ్డ మీద దాడి జరిగితే మిగతా జర్నలిస్టులు దాదాపు 100 మంది డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి 100 మంది జర్నలిస్టులు ఈ లెక్కలు లేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకున్నట్టు. నాకు తెలిసి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన కొడుకు నారా లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర నుంచి వెళ్ళి తెలంగాణ మేము సొంతంగా సంపాదించుకోవాలి, మా తెలంగాణ మాకు కావాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాజ్యాంగం ప్రకారం మేము మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం, మా రాష్ట్రం మాకు వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ కూడా మీరు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. అంటే మేము చూస్తూ ఊరుకుంటాము, తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇక వీళ్ళు ఏం చేయలేరు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. ఒక్కసారి కేవీఆర్ అన్నది మీరు టచ్ చేసినందుకే ఇంత ఉవ్వెత్తులు వేసినాం కదా. ఇక మా సీనన్నను, కాలేజ్ టీవీ సీనన్నలో, మా రగననో, తొలి వెలుగు రగననో, మా న్యూస్ లైన్ శంకర్ అన్ననో, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మరి మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం చెప్తున్నా కదా, మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట మీద మీ లెక్కలు తీసి బయట పెడితే మరి నేను అనాలను అనొద్దా కానీ చెప్తున్నాం బిడ్డ, ఖబర్దార్. తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది బలిదానాలతోని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీరెవరా మాకు చెప్పడానికి? ప్రశ్నించడం బాధ్యత. ఒక జర్నలిస్ట్గా, ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఒక జర్నలిస్ట్గా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సమస్య మీద పోరాడమే జర్నలిజం. మరి అది మీకు కొత్త మాకు నేర్పుతున్నారా? మీరేమన్నా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే చేతనైతే అది మాట్లాడండి, లేని దాన్ని కల్పితం చేసి అనవసరంగా థంబ్నెయిల్ చేంజ్ చేసి ఒక నికార్స్ అయినటువంటి జర్నలిస్ట్ని టచ్ చేస్తే మాత్రం ఇప్పుడు ఈరోజు చూసిరు కదా, తెలంగాణలో ఉన్నటువంటి శాటిలైట్లు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి శాటిలైట్లు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలలో రేపు ఆ శాటిలైట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా సమస్య వస్తే మళ్ళీ మేమే పోతాం. కాబట్టి లాఠీలిన లడాయి మానం తూటాలు వచ్చినా కూడా ఎదురుగా పోతామని చెప్పేసి 1200 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులు అయ్యారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని. మీకు భయపడో, లేకపోతే మీరేదో చేస్తారనో, మీ పోలీసు వాళ్ళకి భయపడో మేము ఇంట్లో కూర్చునేటోళ్ళం కాదు. ఒక కేవీఆర్కి జరిగితేనే ఇట్లా వచ్చినామంటే రేపు మా లాంటి ఎవ్వరికి జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఉద్యమం లేస్తే తప్ప ఆగదు. ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, మీరు అక్కడ, నేను ఆంధ్రప్రదేశ్లో నాకు బంధువులు ఉన్నారు, నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి నేను కేవీఆర్ అన్న ఇష్యూ జరిగినప్పటి నుంచి నేను అక్కడ మొత్తం టచ్లో ఉన్నా. మీరు ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీలకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చేయాల్సినటువంటి ఏ ఒక్క హామీలన్నా నెరవేర్చినట్టయితే మీరు చేసే పనులు మీరు చేయరయ్యా. ఒకవేళ కనుక మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, అన్ని తప్పుడు మాటలు చెప్పేసి మీరు రాజ్యంలోకి వచ్చారు కదా కూటమి ఏర్పడి, మరి మీ మీద ఏ దేశద్రోహం చట్టం మీకు ఏది వర్తిస్తే చెప్పండి ఒకసారి. మిమ్మల్ని ఎట్లాంటి కేసులు పెట్టాలా? అంటే ఒక జర్నలిస్టు అనని పదం అన్నట్టుగా సృష్టించి మీరు దేశద్రోహం కేసు పెడితే మరి మీకే కేసు పెట్టాలి? ప్రజల సొమ్ము తినుకుంటా, ప్రజల వాడుకొని వాళ్ళ ఓట్లు వేసుకొని మీరు ప్రజాప్రతినిధులు అయ్యి అసెంబ్లీలలో మాట్లాడలేనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మీరు మాట్లాడుతున్నారు. మరి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని దేశ ద్రోహులు అనాలా? మీకు ఏ కేసులు పెట్టాలి? మీరు ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసినామో అట్లా చేయాల్సినటువంటి సందర్భము ఆసన్నమైంది. ఎందుకంటే తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ అస్తిత్వం మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకా కూడా మా తెలంగాణ బిడ్డని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అని చెప్పేసి అడగలేకపోతున్నాడంటే తొత్తుగా ఉన్నాడని క్లియర్గా ఇక్కడ తెలిసిపోతున్నది. సో కాబట్టి
ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. మాలాంటి జర్నలిస్టులు చాలా మంది కూడా మేము ఎక్కడ ఏం జరిగినా మేము పోవడానికి రెడీగా ఉన్నాం. సో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. మనమందరం ఉద్యమం చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. రైట్, అందరికీ నమస్తే. తెలంగాణ గడ్డ మీద రెడీ రైట్, తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు తెలంగాణ గడ్డకు ఈ చంద్రబాబు నాయుడు అనేట ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే ఒక ఉద్యమం నేర్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇది ఎట్లా ఉన్నదంటే ఈ వ్యవహారం అంతా చూస్తే తాతకు దగ్గులు నేర్పినట్టు కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ గడ్డకు ఉద్యమాలు కొత్త కాదు భయ్. నువ్వు గతంలో చంపినట్టు, మా గద్దరన్న మీద తూటాలు దించినట్టు, మా బెల్లి లలితక్కని చంపినట్టు, 17 ముక్కలు చేసి చంపినట్టు ఇక అప్పటి తెలంగాణని అట్లనే ఊకుంటుందని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటే అవుతుంది. ఈ అన్ని విషయాలు అన్నవాళ్ళు మాట్లాడినరు. మీకు మళ్ళొకసారి అంటే ఉద్యమ టైంలో మీకు అడుగడుగున పాట రూపం వల్ల మా కవులు కళాకారులు ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నించారో ఈరోజు మీరు చెప్తా ఉన్నారు. ఈ హైదరాబాద్ని నేనే కట్టిన, ఈ హైదరాబాద్కు నేనే ముగ్గు పోసిన అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు మన ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో. మళ్ళొకసారి ఆయన గుర్తు చేస్తూ ఉన్నా మా కవులు కళాకారులు ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నించారో. అయ్యో నీవా నువ్వు అమ్మో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. పొలిమెర్ర బొడ్రాయి పెట్టినరా మీరు, పొలిమెర్ర బొడ్రాయి పెట్టినరా, భాగ్య నగరానికే ముగ్గు పోసినరా, అయ్యో నీవా నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. గోల్కొండ కూరాళ్ళు మోసి తీరా మీరు, గోల్కొండ కూరాళ్ళు మోసి తీరా, ముగ్గు మోసి తీరా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. కూసున్న కాడనే నీళ్ళడతారా మీరు, కూసున్న కాడనే నీళ్ళడతారా, హైదరాబాద్ అంతా మీదంటారా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. రమ్మంటే ఇల్లంతా నీదంటవా వరవా, తిన్నింటి ఆశాలు లెక్కెడతారా, అమ్మో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. ఈ రకంగా ఇన్ని 12 ఏళ్ళు అవుతా ఉన్నది తెలంగాణ ఆంధ్ర విడిపోయి మా నుంచి ఏర్పడి. ఇంకా కూడా మీకు ఆశ వస్తలేదు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మీ పచ్చ మీడియా, మీరు ఇందాక సీననే చెప్తా ఉన్నాడు ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారంట అందరినీ. ఎందుకు ప్రశ్నించరు భయ్? మీరు ఇక్కడి నుంచి మీ ఛానళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఛానళ్ళని తీసుకుపోయి విజయవాడలో విజయనగరంలో పెట్టుకోరి, అప్పుడు ప్రశ్నించరు. బరాబర్ ప్రశ్నిస్తాం. మీరు ఇట్లనే మా విషయాలలో మీరు తలదూర్చొద్దని చెప్పి మీరు మాకు చెప్తే ఇక్కడ ఉన్నటువంటి మీ పునాదులు అయితే ఉన్నాయో అవి పెకిలించడానికి మేము ముందరికి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా కూడా. జై తెలంగాణ.